సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ నేను డీఎస్సీ యాస్పిరెంట్ సార్. చెప్పినారా భయ్ ముఖ్యమంత్రికి? సార్ నిన్న ఆయన ఒక్కటే నిమిషం సార్. ఒక్కటే నిమిషం నాకు చెప్పండి. టైం ఇవ్వండి సార్. సార్ నిన్న సీఎం గారు సభలో చర్చలకు పిలుస్తా విద్యార్థుల మాట ఇంటా అన్నాడు సార్. ప్లీజ్ సార్. అదే ఆ! అదే 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 ఆ! అదే చెప్పడాన్ని చెప్పినాము. సార్ మాట్లాడతామని. మాట్లాడతామన్నాడు గానీ సార్ మధ్యాహ్నమే మళ్ళీ అర్ధగంటకి డిప్యూటీ సీఎం సార్ ఏం చెప్పిండంటే డీఎస్సీ యథావిధిగా నిర్వహిస్తామని చెప్పిండు సార్. ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేసిల్లు సార్. ఇది హాల్ టికెట్ ఇష్యూ చేసేది లాస్ట్ వీక్ బేటా. సార్ అవును సార్. అది ఇంకా 3 రోజులే ఉంది సార్. సార్ ఇంట్లో చిన్న ప్రాబ్లమ్ ఏందంటే సార్, పోస్టులు పెంచిన తర్వాతనే ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ సార్. టీచర్‌ల 2 రకాలుంటాయి. ఎస్‌జిటి, ఎస్ఏ అని సార్. ఓకే. పోస్టులు పెంచిన తర్వాతనే మాది మహబూబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు పోస్టులు అంతకుముందు 0 ఉండే సార్. మహబూబాద్ డిస్ట్రిక్ట్‌ల నేనిప్పుడు ఫిజిక్స్ చెప్తా సార్. ఫిజిక్స్, మ్యాథ్స్ చెప్తా. ఇంతకుముందు ఓకే. 0 ఉండే. ఇప్పుడు 1 పెరిగింది. అప్పుడు మనం పోస్టులు పెంచిన తర్వాత. అప్పటినుంచే మేము ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినాం గానీ, తర్వాత కాదు సార్. మొన్న టెట్ క్వాలిఫై అయినా అని 12వ తారీఖు తెలిసింది సార్ నాకు. ఓకే. 12వ తారీఖు తర్వాత తెలిస్తే, తర్వాత ఇప్పుడు డీఎస్సీ ఎప్పుడు ఫైనలైజ్ చేసిల్లంటే సార్, కరెక్ట్ 12 రోజుల ముందు చెప్పిండు సార్. ఫైనల్ డేట్ అని చెప్పి 12 రోజుల ముందు చెప్పిండు సార్. డైరెక్ట్ 25 రోజుల టైం ఇచ్చి మొత్తం 12 రోజుల ముందు ఫైనల్ డేట్ అని ఇచ్చేసిండు సార్. ఓకే. సార్ మీ కాళ్ళు పట్టుకోండి సార్. దండం పెడతా సార్. ఇప్పుడు మీ మీ అందరికి ఏం కావాలి? సార్ పోస్ట్ పోన్ సార్. ఒక 30 రోజులన్నా టైం ఇవ్వండి సార్. చదువుకోవడానికి సార్. ఏం అడుగుతలేము సార్. సీతక్క ఓకే. మేడం కాల్ చేస్తే టెట్ అంటే ఏంటిదమ్మా అని అడుగుతాను సార్. ఎవ్వరికి క్లారిటీ లేదు సార్ వాళ్ళకు. అందరు మంచోళ్ళే సార్. ఇలా కిందోళ్ళు కొంతమంది సార్. నేను డైరెక్ట్ పేర్లు చెప్తా. మీరు ఏమని అనుకోండి. ఓకే. దయాకర్ అన్న, మన బల్మూరి వెంకట్ అన్న వీళ్ళందరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు సార్ సీఎం సార్‌కి. ఓకే. నిన్న నైట్ కూడా దిల్సుఖ్ నగర్‌లో ధర్నా చేసినాం. అశోక్ నగర్‌లో ధర్నా చేసినాం. ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం సార్. ఎంత చేసినా పట్టించుకోవట్లేదు సార్. జస్ట్ ఫస్ట్ వినడానికి టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. కాలు మొక్కుతా సార్. ఓకే. మీరు మా ఓకే. తరపున ఓకే. మాట్లాడండి. ఓకే. సార్ ఓకే. ఒక 30 డేస్ అన్నా చదువుకోవడానికి టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. ఓకే. ఓకే. సిలబస్ సేమ్ ఉండదు సార్. టెట్‌కు, డీఎస్సీకి సిలబస్ వేరే ఉంటది సార్. సిలబస్ చేంజ్ కాలేదని సీఎం సార్ చెప్తాండు. ఆయనకి ఎవరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్‌లో ఇచ్చిల్లేమో తెలవదు సార్. విద్యాశాఖ వాళ్ళని అడగండి సార్. సిలబస్ చేంజ్ చేసిల్లు. ఓకే. ఓకే. సార్ ప్లీజ్ స్టూడెంట్స్‌తో సార్. మాట్లాడాలి. డన్. ఆ! సెట్ చేద్దాం. స్టూడెంట్స్‌తో సార్ డీఎస్సీ పోస్ట్‌పోన్ చేయాలి సార్. మీరు మా తరపున మీ కాలు మొక్కుతా సార్. మీరు ఇండియా వైడ్ మొత్తం మీరు లౌకికత్వంలో ఫేమస్ సార్. అందరికి మాకు మీరు ఇన్స్పిరేషన్ సార్. చాలా ప్లీజ్ యాహ్! సార్. యాహ్! ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ నేను ముఖ్యమంత్రికి మీ అందరితో ఆ! మాట్లాడమని చెప్తా. సార్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ నెగటివిటీ స్ప్రెడ్ అయితుంది సార్. నిరుద్యోగుల తరపు కరెక్ట్. నుంచి మొత్తం ఫాల్స్. మీకు అన్ని సర్వేలు కూడా మీకు వాట్సాప్‌లో పెట్టినా సార్. ప్రామిస్ సార్ కరెక్ట్. నేను. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఐ నో. ఆహ్, ఐ అమ్మ నో. అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తాను సార్. అనవసరంగా నిరుద్యోగులకు టైం ఇవ్వడానికి పోస్టులేసిల్లు. మంచి పని చేసిల్లు. కానీ టైం ఇవ్వకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటారు సార్ విచిత్రంగా. యాహ్! యాహ్! ఇంత మంచి పని చేసి విచిత్రంగా నిన్న డిప్యూటీ సీఎం సార్ చెప్తాండు. మీకు డీఎస్సీ ఇప్పుడే కండక్ట్ చేద్దాం. మీరు పిల్లలు నష్టపోతున్నారు అని చెప్తాను. సార్ మేము అదే పిల్లలం సార్. అదే ఒక్క పూట అన్నం తిని, కారం తిని బతికి అదే స్కూల్‌లో చదువుకొని వచ్చినోళ్ళం సార్. ప్లీజ్ సార్. ఓకే. ఓకే. సార్ సార్ నువ్వు చెప్పిన దానికి ముఖ్యమంత్రికి మాట్లాడమని సెట్ చేద్దాం. ఆ! ఆగు. సార్ ప్లీజ్ సార్. రైట్. డిప్యూటీ సీఎం సార్‌తో మాట్లాడండి సార్. ప్లీజ్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ స్టూడెంట్స్‌తో సార్. మీరు మాట్లాడండి. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని తర్వాత మీ స్టేట్మెంట్ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు వేరే స్టేట్మెంట్ ఇచ్చినారు. అది కాంట్రడిక్ట్ అవుతుంది. వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. మాకు 1 మంత్ టైం కావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారని నేను మెసేజ్ పెట్టేసిన. మెసేజ్ పెట్టేస్తే రేపు కలెక్టర్స్ మీటింగ్ ఏదో ఉన్నది అంట. సో ఎల్లుండి ముఖ్యమంత్రి మీతో మాట్లాడాలి అని ఒక ఆలోచనలు వస్తున్నారని నాకు ప్లీనరీ ఇన్ఫర్మేషన్. అది 100% రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. సో అగైన్ ఇప్పుడే వేరే వాళ్ళు మాట్లాడితే కూడా నేను సేమ్ మెసేజ్ పెట్టినా. నేను ఆ అబ్బాయికి మన మిత్రుడే అబ్బాయికి నేను చెప్పాను. అంటే ఎల్లుండి అంటే మాకు డిఎస్సి 18వ తేదీ ఉంది సార్. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ హాల్కి వచ్చినా కూడా మేము మళ్ళీ డబ్బులు వేసుకొని పెట్టుకోమన్నా పెట్టుకుంటాం సార్. మళ్ళీ అప్లికేషన్ డబ్బులు కట్టమన్నా కడతాము. ఇంకోటి మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నారు సార్. చాలా మందికి టెట్లో మంచి మార్కులు వచ్చినాయి సార్. స్కోర్ లేక చాలా మందికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు సార్. అభ్యర్థులు సీఎంస్ అని చాలా తప్పుడు పాలన, మనం బీఆర్ఎస్ పాలన గుర్తు అయ్యేలాగా ప్రతిపక్షాలకి ఒక అవకాశం సార్. మేము అదొక్కటే సార్ చెప్తున్నది. ఎల్లుండే కదా సార్ ఎగ్జామ్, అవకాశం లేదు కదా సార్, మాకు టైం లేదు కదా సార్. ఓకే, ఎల్లుండేనే ఎగ్జామ్ ఇది. 18th సార్. ఈ రోజు 15th అంటే ఈరోజు మా ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే సార్. ఓకే, థర్స్డే ఇస్ యువర్ ఎగ్జామ్. సార్ 16th ట్యూస్డే, 17th సార్, ఎగ్జాక్ట్లీ సార్.
ఇంకోటి ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మానసికంగా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఎంత సఫరింగ్ లో మాకు పార్టీలో సార్ని ఎవరైనా తప్పుదో పట్టిస్తున్నారు. ఇంకోటి సార్, ఇన్ని రోజులు ఆగింది, ఒక నెల 2 నెలలు ఆగితే మేము పోస్టులు కానీ అడిగినామంటే నరి రోడ్డు మీద ఉరి తీయండి సార్. మేము చెప్తున్నాం సార్, మాకు పోస్టులు అడగం సార్. మీరు ఇచ్చిన 10,000 మేము గొప్పగా భావిస్తాం సార్. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మీరు ఇంకో 10 ఏళ్ళు పాలన సాగించాలి సార్. అదొక్కటి సీఎం సార్కి ఇప్పుడు మీరు కానీ మేము ఎలా చెప్పాలి, మాకు ఆయన కలిసే మార్గం కానీ, మాట్లాడే అవకాశం కానీ, కోదండరామ్ సార్తో కానీ, బట్టి విక్రమ్ సార్తో కానీ, ఎమ్మెల్యేలతో ఒకసారి ఎమ్మెల్యే సార్ అయితే ఏమంటున్నారంటే నేనేం చేయాలబ్బా, నేనేం చేయాలి మరి మీకు అనే మాట అంటే మేము ఏం మాట్లాడుతాం సార్ ఆ మాటకి? నేనేం చేయాలి మరి, నీ సమస్య కరెక్టే, సీఎం సార్ వినకున్నాడు అంటే సీఎం సార్ని ఎంత బ్లేమ్ లేపుతున్నారంటే బయట పోస్ట్ అమ్ముకుంటున్నారు. ఇంత దారుణంగా వస్తున్నాయి సార్. ఇంత మొండిగా ఇంత భయానకమైన పరిస్థితుల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనేది మీరన్న ఇప్పుడు మీరు ఇది నేను వాయిస్ మెసేజ్ మీకు పంపమన్నా కానీ ఇది సీఎం సార్కి చేరాలి సార్. ఆ సార్ని తప్పుదోవ పట్టేస్తున్నారని అనుకుంటున్నాము. కానీ ఇంకోటి ఏంటంటే సార్ తప్పుదోవ పట్టేంత కాదు కదా సార్, అన్ని తెలిసిన వ్యక్తి కదా సార్. మేము మా నమ్మకాన్ని ఇంతగా ఎందుకు చేస్తున్నారు అనేది నేను అందరికీ చెప్పాను గ్రూప్ లో. సార్కి ఎవరు కాల్ చేయొద్దండి, మేము మాట్లాడతాము, దయచేసి సార్ చాలా కాల్స్ వస్తాయి సార్ మీకు. ఇంకా ఎవరికి ఏం మాట్లాడాలో సరైన రిప్రజెంటేషన్ మా అధ్యక్షుడు ఉన్నాడు కానీ హ్యాపీగా చదువుకుంటున్నాడు సార్. ఆయన చదువుకొని మేము ఆయన తప్పనడం లేదు, కానీ మా అందరికీ న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళు భయానకమైన పాలన చూసినాం కాంగ్రెస్ లో, మన బీఆర్ఎస్ లో సారీ. అటువంటి మాకు ఒక నెల 2 నెలలు పోస్ట్ పోన్ అయితే ఏమవుతుంది సార్? ఎంత బీద విద్యార్థులైనా మేము అడుక్కునైనా తిని చదువుకుంటాం సార్. మాకు చదువుకోవడానికి సమయం కావాలి సార్. ఈ నెల 2 నెలలకి ఇప్పుడు ఇన్నేళ్ళు ఆగింది. మీ ఆలోచన స్థానిక సంస్థలకు వెళ్తారు, ఆ స్థానిక సంస్థలకు వెళ్తే కూడా మేము అండగా ఉంటాం సార్. ప్రతిదీ కూడా అంటే మాకు సమయం అడిగారు, ఇచ్చినారు. ఎవరు చాలా కొంతమంది స్వార్థపూరులు, అహంకారిత పూరితం ఉన్న వాళ్ళు, కొంతమంది మోసగాళ్ళు మాత్రమే పోస్టు ఎక్కువ ఉన్న జిల్లా వాళ్ళు. మా జిల్లాలో పోస్టు కూడా లేదు సార్. కానీ ఎందుకు మేము ఇంత గద్వాల జోగులు అమ్మన్నది ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నామంటే అందరి కోసం, అందరి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇటువంటి మనం ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు సార్. మీరు సీఎం సార్ క్లోజ్ అయితే మీరన్నా ఒక పని చేయండి సార్, మీకు ఒక నంబర్ ఇస్తాను, నంబర్ రాసుకోండి. ప్లీజ్ సార్ చెప్పండి సార్. 799 749 8131. సార్ ఎవరిది సార్? ఇది నా పిఏ నంబర్, జునేద్ అని నా పిఏ. ఓకే సార్, నమస్కారం సార్. 799 749 8131. ఎస్ సార్. ఓకే జునేద్, మీద మీది వాయిస్ రికార్డింగ్ ఒక షార్ట్ అండ్ స్వీట్ ఒక 2 minutes లో కంప్లీట్ అయ్యేలాగా డన్ సార్. ఏసై నేను అదే సేమ్ వాయిస్ మెసేజ్ ముఖ్యమంత్రికి పంపిస్తాను సార్. సూటిగా స్పష్టంగా నేను చెప్తాను సార్, నేను మాట్లాడి పంపిస్తాను సార్. 2 minutes తీసుకోండి, ప్రిపేర్ చేయండి. ఫస్ట్ 2 minutes ది మీరు ప్రిపేర్ చేయండి, ఒక అర్ధ గంట తీసుకోండి. 2 minutes ది ప్రిపేర్ చేసి జునేద్ కి పంపించేయండి. పంపించిన తర్వాత నాకు మెసేజ్ పెట్టేయండి, పంపించేసినాము. థ్యాంక్ యూ సార్. మీరు ప్రయత్నం చేయండి సార్. మాకు ఎగ్జామ్ జరిగితే కూడా ఏం కాదు సార్, ఒక తీవ్ర వేల మంది లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది సార్. మీ గవర్నమెంట్ లో మీకు ఆ మచ్చ ఉండకూడదు. అదే దానికోసమే తమ్ముడు సార్ వాట్ ఎవర్ మీ ప్రయారిటీలో ఉన్నది, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 minutes లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే లాగా ఒక రికార్డింగ్ పంపించండి. దాని తర్వాత నా పని